మకర రాశి. ఈ మకర రాశి వారికి ఈ వారం ఫలితాలని ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి నేను మీకు తెలియజేస్తున్నాను. ముందుగా ఈ మకర రాశి వారికి ఎలినెట్ సెన్ జరుగుతోంది. అదృష్టం తలుపు తట్టబోతోంది. మీకు ఎవరో ఒకళ్ళు పరిచయం అదృష్ట లక్ష్మిని తీసుకురావడం అనేటటువంటిది జరుగుతుంది. ఏమిటండి ఆ అదృష్టం అంటే ఏదో రకమైనటువంటి బిజినెస్ ప్రాజెక్ట్ అని కానీ, లేకపోతే ఏదో రకంగా మీకు లబ్ధి అనేటటువంటిది జరగడం జరుగుతుంది. కాబట్టి మీకు పరిచయమైనటువంటి వస్తువుల వాళ్ళ వల్ల, మీకు పరిచయమైనటువంటి మనుషుల వల్ల ఎంతవరకు లాభం ఉన్నది, మరి ఎంతవరకు నష్టం ఉన్నది అనేటటువంటిది మీరు బేరీజ్ వేసుకొని వెళ్ళినట్టు సమయం. కాబట్టి జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలా. ఏదో గురువుగారు చెప్పారు కొత్తగా వచ్చేస్తున్నారని చెప్పి ఏదో చేసేయడం కాదు. అలాగే షేర్లు, స్పెక్యులేషన్ బిజినెస్లు మీకు లాభాన్ని తీసుకొస్తాయి. అలాగే క్యాసినోల్లో ఆడేటటువంటి వాళ్ళు, అలవాటు ఉన్నటువంటి వాళ్ళు కొంత లాభాన్ని ఆర్జిస్తారు. ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు. స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు. ఉద్యోగాలు పోయినటువంటి వాళ్ళకి కొత్త ఉద్యోగాలు అనేటటువంటివి రావడం జరుగుతాయి. పెళ్ళిళ్ళే డైవర్సులు తీసుకొని పెడాకులైనటువంటి వాళ్ళు, మరి అటువంటి వాళ్ళకి మళ్ళీ తిరిగి వివాహాలు జరగడం అనేటటువంటిది ఉంటాయి. ఎక్కువగా ఈ మకర రాశి వాళ్ళు మరి తల్లిదండ్రుల మాట వినకుండా ప్రేమ వ్యవహారాలు చేసుకొని నష్టపోయి మళ్ళీ కొన్ని రోజులు పోయిన తర్వాత ఖాళీగా ఉండి మరి అప్పుడు తల్లిదండ్రులు చెప్పినటువంటి మాటల్ని విలువ తెలుసుకునేటటువంటి సమయం ఇది. కాబట్టి జాగ్రత్తగా మీ తల్లిదండ్రుల మాట వింటూ మీరు జాగ్రత్తగా ముందుకు వెళ్ళండి. ఇంకా ఈ వారం ఇంకా అధికమైనటువంటి మెరుగైనటువంటి ఫలితాలు ఇవ్వడం కోసం మీరు శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి మరి చక్కగా శనివారం నాడు ఉదయం 8 గంటలకి ఇంట్లో కానీ బయట కానీ మీరు దానం చేయడం ద్వారా మీకు చక్కటి శుభమైనటువంటి ఫలితాలు వస్తాయి. అలాగే దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని జరిపించుకోవడం ద్వారా కూడా మీకు మంచి ఫలితాలు వస్తాయి. శుభమస్తు.